Hi friends, English methodology, important topic, syllable, stress and intonation. Syllable ante it is a minimum speech sound. A word is broken into syllable. అంటే ఏంటి, ఒక వర్డ్ అనేది సిలబుల్గా విభజించబడుతుంది. A vowel sound itself can be syllable, but a consonant sound without the help of a vowel sound cannot be syllable. Vowel sound అనేది itself అంటే దానికి అదే నిర్ణయించబడుతుంది. కానీ కాన్సనెంట్ సౌండ్ ఏంటి, వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ఏ ఓవెల్ సౌండ్. ఓవెల్ సౌండ్ హెల్ప్ లేకుండా అది సిలబుల్గా కాలేదు. ఏంటి కాన్సనెంట్ సౌండ్. సిలబుల్స్ ఆర్ 4 types: మోనోసిలబుల్ వర్డ్స్, మోనోసిలబిక్ వర్డ్స్, డైసిలబిక్ వర్డ్స్, ట్రైసిలబిక్ వర్డ్స్, పాలీసిలబిక్ వర్డ్స్. మోనోసిలబుల్ వర్డ్ అంటే ఏంటి, సింగిల్ సిలబుల్ అంటే ఒకటే లెటర్ పలికే విధంగా ఉండే పదాలు. ఖమ్, రన్, యాన్, యాన్, ఇట్ సింగిల్ సిలబుల్ మాత్రమే ఉంటుంది. కమ్, రన్, యాన్, ఇట్. డైసిలబిక్ వర్డ్స్ 2 syllables ఉంటాయి, అంటే 2 syllableగా డివైడ్ చేయవచ్చు. మోనోసిలబిక్లో మనం దాన్ని డివైడ్ చేయడానికి వీలుండదు. డైసిలబిక్లో 2 syllableగా విభజించవచ్చు. మదర్, బ్రదర్, బ్రదర్, ఫాదర్, ఫాదర్. ట్రైసిలబిక్ వర్డ్స్ 3 syllables ఉంటాయి. సెపరేట్, సెపరేట్. జస్టిఫై, జస్టిఫై. ఐడెంటిఫై, ఐడెంటిఫై. ట్రైసిలబుల్లో 3 syllables ఉంటాయి. ఒక పదాన్ని 3 syllable వర్డ్స్గా డివైడ్ చేయవచ్చు. పాలీసిలబిక్లో మోర్ దాన్ 3 కంటే కూడా ఎక్కువగా డివైడ్ చేయబడి ఉంటాయి. 3 కంటే ఎక్కువ సిలబిక్ వర్డ్స్ డివైడ్ చేయబడి ఉంటాయి. ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్. బిలీవబుల్, బిలీవబుల్. సో ఇవి సిలబుల్కి సంబంధించిన టైప్స్. నెక్స్ట్ వన్, స్ట్రెస్. స్ట్రెస్ అంటే ఏంటి, ఎక్స్ట్రా బ్రీత్ ఫోర్స్ గివెన్ టు ఏ పర్టికులర్ సిలబుల్. అంటే ఒక పర్టికులర్ సిలబుల్కి బ్రీత్ ఇస్తూ పలకడాన్ని స్ట్రెస్ అంటారు. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై కామా. కామా మీన్స్ ఏ స్మాల్ వర్టికల్ స్ట్రోక్ అబౌవ్ ఏ లెటర్. ఒక లెటర్ పైన ఒక పర్టికులర్ స్ట్రోక్ అనేది వస్తుంది, స్మాల్ వర్టికల్ స్ట్రోక్ వస్తుంది. అబో అంటే ఇక్కడ స్ట్రెస్ చేస్తూ పలుకుతాం. ఖమ్, చిన్న గీతని సిలబుల్ మీద గీయాలి. స్ట్రెస్ ఈజ్ ఆఫ్ 2 types.